హలో అండ్ వెల్కమ్ టు ఎస్ఆర్ ఛానల్. టుడే మనం ఈరోజు యాంగ్రీ ప్రొఫెసర్ అనే ప్రాబ్లం హ్యాకర్ ర్యాంక్లో సాల్వ్ చేద్దాం. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఏమి ఇచ్చాడు. ఏ డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ హ్యాజ్ ఎ క్లాస్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రస్ట్రేటెడ్ విత్ దర్ ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. ద ప్రొఫెసర్ డిసైడ్స్ టు క్యాన్సిల్ క్లాస్ ఇఫ్ fewer than some number of students are present with the when class starts. Arrival time go on time, arrival time less than equals to 0 to arrived late, arrival time greater than 0. Given the arrival time of each student and threshold number of attendees, determine if the class is cancelled. అయితే ఈ క్వశ్చన్ని మనం అర్థం చేసుకుందాం. ఏంటంటే ఇది రిజెస్ట్ ప్రొఫెసర్, ఒక ప్రొఫెసర్ సమ్ సెర్టెన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఆ ప్రొఫెసర్ క్లాస్కి ఆన్ టైంలో వస్తున్నారు, కొంతమంది లేట్గా వస్తున్నారు. సో మనం ఏం చేయాలంటే పీపుల్ హూ ఆర్ కమింగ్ అండ్ పీపుల్ ఎవరైతే క్లాస్కి లేట్గా వస్తున్నారో వాళ్ళ మినహాయించి ఎవరైతే క్లాస్కి ఆన్ టైంలో వస్తున్నారో వాళ్ళని కౌంట్ చేసి ఇఫ్ వాళ్ళు ప్రొఫెసర్ పెట్టిన థ్రెషోల్డ్ నెంబర్ కన్నా ఎక్కువ ఉంటే క్లాస్ అన్నది క్యాన్సిల్ కాదు, లేదంటే క్లాస్ అన్నది క్యాన్సిల్ అవుద్ది. ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనకు కావాల్సిన రిటర్న్ టైప్ ఏంటంటే రిటర్న్ టైప్ వాళ్ళు ఏమని చెప్తున్నారు, రిటర్న్ టైప్ ఏం చేయమని చెప్తున్నారు. ఇట్ మస్ట్ బి ఎస్ ఇఫ్ క్లాస్ ఈస్ క్యాన్సిల్డ్. క్లాస్ కనుక క్యాన్సిల్ అయితే ఎస్ అని ప్రింట్ చేయాలి, లేదంటే నో అని ప్రింట్ చేయాలి. సో అది ఇచ్చిన ఎగ్జాంపుల్ చూద్దాం. సో టేక్ దిస్ పర్టికులర్ ఎగ్జాంపుల్. ఇక్కడ థ్రెషోల్డ్ వాల్యూ k ఈక్వల్స్ టు 3 అండ్ అరే ఈక్వల్స్ టు -1 -3 4 2. అంటే ఆ థ్రెషోల్డ్ వాల్యూ ఏమి ఇచ్చారు, 3 ఇచ్చారు. సో k ఈజ్ ఈక్వల్స్ టు 3 అండ్ అరే a ఈజ్ ఈక్వల్స్ టు -1 -3 4, 2. సో అరే చూద్దాం. -1 -3 4, 2. సో మనం ఇక్కడ కండిషన్ ఏంటి, అరైవల్ టైమ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0. ఈ టైంలో ఎవరైతే వచ్చారో వాళ్ళు మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలి. సో దానికి మనం ఏం చేయాలి, అరైవల్ టైం. సో ఫస్ట్ కౌంట్ చేయాలి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని. సో వేర్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0, కౌంట్ అన్నదాన్ని ఈక్వల్స్ టు 0కి ఇనిషియలైజ్ చేసుకుని for I in array if I less than or equals to 0 మనం ఏం చేస్తున్నాం, కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1, కౌంట్ అన్నదాన్ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం. ఇలా ఎందుకు చేస్తున్నాం, ఎవరైతే పీపుల్ ఇన్ టైంలో వచ్చారో వాళ్ళు మాత్రం కౌంట్ చేస్తాం, మిగతా వాళ్ళందరినీ మినహాయించి if count is greater than or equals to threshold limit k, now return no, class is not cancelled. అంటే క్లాస్ అన్నది క్యాన్సిల్ అవ్వలేదు. else return yes, క్లాస్ అన్నది క్యాన్సిల్ అయిపోయింది అన్నదాన్ని రిటర్న్ చేయాలి. ఇది ఎరైతో అసలు ఎలా పనిచేస్తుందో చూద్దాం. సో మనకు 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, -1 -3 4, 2. ఫస్ట్ -1 ఫర్ లూప్లోకి వచ్చి -1 ఇస్ లెస్ దాన్ ఈక్వల్ టు 0, ఎస్ -1 0 కన్నా తక్కువ. సో ఇనిషియల్గా కౌంట్ 0 కదా, 0 + 1 1. సో 1కి కౌంట్ 1 అయింది. సో -3 ఇస్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 0, ఎస్ కౌంట్ బికమ్స్ 1 + 1, అంటే కౌంట్ ఇప్పుడు 2 అయింది. 4 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 0 కాదు, 2 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 0 కాదు. సో మన ఫైనల్ కౌంట్ ఏంటంటే 2. అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆన్ టైంలో వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే 2. సో ఇప్పుడు కండిషన్ చెక్ చేసుకుంటాం. ఇఫ్ కౌంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు థ్రెషోల్డ్ లిమిట్, మన కౌంట్ ఎంత 2 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు థ్రెషోల్డ్ లిమిట్ 3, అవునా కాదు, ఫాల్స్. సో ఎల్స్ కండిషన్లోకి వెళ్ళి ఎస్ క్లాస్ అన్నది క్యాన్సిల్ అయ్యింది అని ప్రింట్ చేస్తున్నారు. సో దాని యొక్క కోడింగ్ ఇలా ఉంటుంది అన్నమాట. సో ఫంక్షన్ అరే ఆఫ్ ప్రొఫెసర్ హ్యావింగ్ 2 పారామీటర్స్, 2 పారామీటర్స్ ఉన్నాయి అందులో. కే అన్న పారామీటర్ ఎందుకంటే థ్రెషోల్డ్ లిమిట్ని చెప్పడానికి ఏ ఈజ్ అన్ అరే. సో వేర్ కౌంట్ ఈక్వల్స్ టు 0 ఫర్ ఐ ఇన్ ఏ, ఇఫ్ ఏ లెస్ దాన్ ఈక్వల్స్ టు 0 కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1. లూప్లోంచి బయటకు వచ్చేసి ఇఫ్ కౌంట్ గ్రేటర్ దెన్ 0 నో, క్లాస్ క్యాన్సిల్ కాలేదు. అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది వచ్చారంటే ప్రొఫెసర్ పెట్టిన థ్రెషోల్డ్ లిమిట్కి ఈక్వల్గా లేదు అంతకన్నా ఎక్కువ మంది వస్తే క్లాస్ క్యాన్సిల్ అవ్వదు, ఎల్స్ క్యాన్సిల్ అవుతుంది. దీన్నే విల్ సాల్వ్ ఇన్ హ్యాకర్ ర్యాంక్. సో దిస్ ఈస్ ద క్వశ్చన్. So let's solve in Scala language. So first మనం ఏం చేయాలి, కౌంట్ చేయాలి. వేర్ కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఫర్ ఇన్ ఎరేలో తీసుకుని కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0,
అంటే అరైవల్ టైం కన్నా అంతకన్నా లోపు వచ్చిన వాళ్ళని కౌంట్ చేస్తాం అన్నమాట. సో వాట్ వీఆర్ డూయింగ్, కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1 పెట్టి ఇఫ్ కండిషన్ క్లోజ్ చేసి ఫర్ లూప్ కూడా క్లోజ్ చేసాం. సో ఇఫ్ కౌంట్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కే, థ్రెషోల్డ్ లిమిట్ కన్నా ఎక్కువ ఉంటే మనం ఏం రిటర్న్ చేయాలి, నో క్లాస్ అన్నది క్యాన్సిల్ కాలేదు అని రిటర్న్ చేయాలి. ఎల్స్ ఎస్ క్లాస్ ఈజ్ క్యాన్సిల్డ్. శాంపుల్ టెస్ట్ కేసుని రన్ చేద్దాం. శాంపుల్ టెస్ట్ కేసు సక్సెస్ఫుల్గా రన్ అనేది. లెట్ సబ్మిట్ ద కోడ్. ఇక్కడ మనం వేర్ అనేది ఎందుకు తీసుకున్నాం అంటే వేర్ ఈజ్ ఏ మ్యూటబుల్ ఆబ్జెక్ట్, అంటే విత్ ఇన్ ద ఫంక్షన్లో ది వాల్యూ మారుతూ ఉంటుంది. ఇఫ్ డిఫైన్ వాల్యూతో డిఫైన్ చేస్తే కనుక ఇట్స్ ఎ కాన్స్టెంట్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్, వీ కెనాట్ చేంజ్ ఇట్. ఎస్, లుక్స్ లైక్ ఆల్ టెస్ట్ కేసెస్ సక్సెస్ఫుల్లీ పాస్డ్. అన్ని టెస్ట్ కేసెస్ సక్సెస్ఫుల్లీ పాస్ అయ్యాయి. ఓకే, సీ యూ గైస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్.